మనం హైదరాబాదుకి నీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్తోని హుస్సేన్ సాగర్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. హుస్సేన్ సాగర్ ఎప్పుడు ఎవరి టైంలో కుతుబ్ షాయిల టైం అది. కాలుష్యం కాలుష్యం స్టార్ట్ అయింది ఎప్పుడంటే నాకు బాగా గుర్తుందమ్మా. నేను 78లో దక్కన్ క్రానికల్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది, ఒక ఫస్ట్ హాఫ్ పేజ్ ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఏం తెలుసా, అసలు నీళ్లు కనబడకుండా చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలినాయి. ఇది 78లో. అయితే ఆ నీళ్ళకు బదులు మొత్తం చేపలు తేలినాయి దానిలో. అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ కట్ట మీద పోయి చూస్తే ఎక్కడ నీళ్ళ చుక్క కనబడకుండా చేపలు తేలినాయి. దట్ వాజ్ ద లాస్ట్ డే అమ్మ. ఇక ఆడ ఆ నీళ్లకు ప్రాణం అనేది ఆ రోజు పోయింది. 78. నేను ఇక్కడనే కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అని, అందులో నేను బిఎస్డబ్ల్యూ చదువుతూ ఉంటుంది. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ క్యాంపస్లో ఉండేది అది వెనకాల. అయితే అప్పుడు దక్కన్ క్రానికల్లో ఆ ఫోటో చూశాను నేను, నాకు గుర్తుంది. ఇంకా తర్వాత ఎన్నడూ అక్కడ జీవం అనేది లేదు ఆ నీళ్లకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏం బతకలేదు. మొట్టమొదటి ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. సార్ అధికారంలోకి రాగానే తీసుకున్న ప్రయారిటీ అంశాలలో హుస్సేన్ సాగర్ను ఒక 2-3 సంవత్సరాల్లో మనం నీళ్లు తాగేటట్టు చేయాలి. కనీసం కాలు పెట్టుకుని అలా నీళ్లు ఇట్లా నెత్తి మీద చల్లుకునేటట్టు అన్నది చేయాలి. చాలా ఒకప్పుడు 1930 దాకా మంచినీళ్ళు నగరానికి అందించింది అది. అయితే ఇక్కడ పొల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనం చూద్దాం. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎప్పుడైతే వచ్చినాయో దాదాపుగా అంటే నిజాం ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి కానీ పొల్యూషన్ కాలే. బట్ సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాతనే బాగా పొల్యూషన్ స్టార్ట్ అయింది. అయితే అప్పుడు మంచినీళ్ళకు వాడకపోయినా కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటర్ వచ్చి కలిసేది. షేక్పేట్ నాలా ఒకటి ఉంటుంది, సనత్ నగర్ నాలా ఒకటి ఉంటుంది. ఈ 2 నాలాల నుంచి కూడా డొమెస్టిక్ గార్బేజ్ అంతా వచ్చేది, టాయిలెట్ వాటర్ ఇవి అంత మించి ఇది రాలేదు. ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది రాలేదు. 1960s తర్వాతనే ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఏరియా వచ్చిన కొద్దీ అదంతా కూడా ఇందులోకి వదిలిపెట్టడం ఉంది. సార్ ఏం చేశారంటే కేసీఆర్ గారు వీళ్ళందరినీ పిలిచారు. అప్పుడు మున్సిపల్లో పనిచేస్తే సోమేష్ కుమార్ ఉండేప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే ఆయనతో పాటుగా కొంత జనార్దన్ రెడ్డి గారు, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి అర్జెంటుగా సనత్ నగర్ నాలాను డైవర్ట్ చేయాలి. అయితే ఆ ప్రయత్నంలో నాకు బాగా గుర్తుంది, ఆ డిస్కషన్లో రొటీన్గా ఏం చెప్పారంటే ఒక 5 సంవత్సరాలు అయిద్దని చెప్పారు. కోపం చేశాడు, ఎందుకు అయితే 5 సంవత్సరాలు, నేను చెప్పింది చాలా చిన్న పని అంటే. మళ్ళీ అప్పుడు ఆయన కోపం చూసి లేదు సార్ ఒక 2 yearsలో చేస్తాము అని అన్నారు. 2 years కాదు, నాకు 1 yearలో కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా కూర్చుంటే ఒక 1.5 year 2 yearsలో చేయగలిగారు. కొంత సనత్ నగర్ నాలను డైవర్ట్ చేసి వైస్రాయ్కి మత్తడి కింద, దీన్ని మత్తడి ఉంటుంది కదా హుస్సేన్ సాగర్ది, దాని కింద వైస్రాయ్ ముందట హోటల్ ముందట అలా కలిపారు. కానీ ఇప్పటికి కూడా నేను కంప్లీట్గా పోయిందని నేను చెప్పలేను. సనత్ నగర్ నాలా డైవర్ట్ చేయడం వల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ మాత్రం తగ్గింది. బట్ ఇంకా స్టిల్ పొల్యూషన్ ఇస్ దేర్. ఇంకా దానికి చాలా చేయాల్సింది ఉన్నది. ఇప్పుడు ఈ బతుకమ్మకు ఉంటుంది, మొన్న చూసిరు కదా, అంటే నీళ్ళు వస్తున్నాయి, ఆ క్రేన్తో తవ్వుతుంటే చిన్న గింతంత 4-5 అడుగులు తీస్తేనే వస్తున్నాయి. చాలా వైరల్ కూడా అవుతున్నాయి చాలా వీడియోలు. నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటే అసలు బోర్వెల్ కంపెనీ వాళ్ళందరూ కూడా మూసేసుకొని పోవాలి, హైదరాబాద్లో బోర్వెల్లోకి పని ఉండదు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా సార్ హైదరాబాద్లో? హైదరాబాద్ టెర్రెన్ అర్థం చేసుకోవాలి, కింద హైదరాబాద్ కింద భూమి ఎట్లుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా రాకీ ఏరియా. హైదరాబాద్ అంటే దాదాపుగా మనకు బీబీ నగర్, గట్కేసర్ యువతల నుంచి కూడా అప్ టు మనకు శంకరపల్లి దాకా, ఇటు కూడా చేవెళ్ళ వరకు కూడా కిందంతా రాక్ బాగుంటుంది. రాక్ ఇట్లా బల్లపరపుగా ఉందనుకోండి, అండర్ గ్రౌండ్ సీపేజ్ అయిన వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొన్ని శతాబ్దాల పాటు కుంటల చెరువుల నీళ్లు ఇక్కడ యూటిలైజ్ కాలేదు. వర్షాకాలం వస్తే నిండేది, ఆ నిండినన్ని భూగర్భంలోకి ఊటల్లాగా పోయేది. అయితే ఎక్కడైతే కింద ఇట్లా యూ షేప్లో కనుక రాక్ స్ట్రక్చర్ ఉంటుంది అనుకోండి, ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట ఏంటంటే కింద గిట్లున్నది, ఇట్లున్నప్పుడు ఏమైతే ఆ నీళ్ళన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. ఆ నీళ్ళన్నీ అయిపోయేదాకా నువ్వు వస్తూనే ఉంటాయి పైకి. ఎవ్రీ ఇయర్ మళ్ళీ వర్షం పడ్డప్పుడు కిందికి పోతూనే ఉంటాయి. అదొక స్టోరేజ్. ఇప్పుడు బతుకమ్మకుంట పరిస్థితి ఏంటంటే అక్కడ రాక్ తక్కువ ఉంది, అక్కడ సీపేజ్ బాగైంది, ఆడేం వ్యవసాయం లేదు, దాదాపు 100 ఏళ్ళ నుంచి వ్యవసాయం లేదు అక్కడ. అంతా ఓల్డ్ అంబర్పేట అవన్నీ కూడా ఒకప్పుడు పొలాలే. బట్ ఒక 70-80 సంవత్సరాల నుంచి హ్యాబిటేషన్స్ వచ్చేసినాయి ఆడ. కాబట్టి అక్కడ ఆ నీళ్ళన్నీ వాడలేదు కాబట్టి ఆ స్టోరేజ్ ఉన్నది. కానీ ఒకసారి అది బయటికి తీసామనుకోండి,
కింద ఏమీ స్ట్రీమ్స్ లేనప్పుడు ఈ మళ్ళా స్టోరేజ్ అనేది రాదు. ఇక కింద స్ట్రీమ్స్ ఉంటే వస్తాయి, కానీ హైదరాబాద్ చుట్టూ స్ట్రీమ్స్ ఉంటాయి, కానీ హైదరాబాద్లో స్ట్రీమ్స్ ఉండే అవకాశం లేదు. ఆ ఉన్న మూసి ఒకటే మనకు ప్రధానమైన స్ట్రీమ్, అది తప్ప మనకి ఎక్కడ కూడా అటువంటి వాగులు వంకలు ఉన్నట్టు కనబడదు హైదరాబాద్ సిటీలో. కానీ ప్రభుత్వం హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు కుంటలు కబ్జా కాకుండా కాపాడుతున్నది అని అంటే కాపాడుతున్నాం మేము అని ప్రభుత్వం తరపు వర్షన్ వినిపిస్తుంది. మీరు చెరువుల మీద కుంటల మీద చాలా రీసెర్చ్ చేసిన వ్యక్తిగా చెప్పండి సార్, నిజంగా అట్లుందా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అటెన్షన్ ఇటువైపు డైవర్ట్ చేసి హైడ్రా అనేది బఫర్ జోన్లో ఇల్లు కట్టినా కూలగొడుతుంది, చెరువులను కబ్జా చేసినా కూలగొడుతుంది అని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు చేసుకునేది మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు మిరాలం మండి చుట్టుపక్కల చాలా వరకు కబ్జా అయింది. ఇప్పటికి కూడా మనకు కొన్ని ఫొటోస్ పేపర్లలో కనబడతా ఉంటాయి. డంపింగ్ అంతా తీసుకొచ్చి చెరువులలో పోస్తూ ఉంటారు. కాబట్టి అటెన్షన్ను డైవర్ట్ చేసి కొన్ని స్థలాలను ఆక్రమించడానికి కూడా కొంత ప్రయత్నం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉంటారో వాళ్ళు చేసేది మాత్రం చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇంకొక వర్షన్ కూడా ఏంటి అంటే హైడ్రా మామూలు ఇండ్లు కూలగొడుతుంది అన్ని అనేది కొంత నెగిటివ్, అంటే జనాలు కామన్ పీపుల్ అందరు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ఇళ్ళకి ఇస్తలేరు కానీ మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా అని కోర్టు కూడా చెప్తుంది. 2-3 రోజుల కింద కూడా చాలాసార్లు చెప్పింది కోర్టు, హైడ్రా చేస్తున్న పనుల్ని అంటే మీరు కామన్ పీపుల్కి ఇబ్బంది అవుతుంది, ఒక్క రోజులనే హైదరాబాద్ మొత్తం మార్చేస్తారు అది. సో ఆ నెగిటివిటీని తప్పించుకుంటానికి కూడా హైడ్రా వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనే ప్రచారం ప్రభుత్వం నుంచే జరుగుతుంది అని ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. మీరు అంటే ఇప్పుడు రెండు ఉంటాయమ్మా ఇక్కడ. ఒకవేళ అక్రమంగా ఇల్లు కట్టినా కూడా అది ప్రభుత్వ భూమి అయినా కూడా ఒక హ్యుమానిటేరియన్ అవుట్లుక్ అనేది ఉండాలి. ప్రభుత్వానికి ఒక హ్యూమన్ ఫేస్ అనేది ఉండాలి. కేసీఆర్ గారు ఏం చేశారు, పేద ప్రజలు ఎక్కడైతే కబ్జాలు చేసి గవర్నమెంట్ భూములలో కొంత బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో అన్నిటిని రెగ్యులరైజ్ చేశారు. జీవో నంబర్ 58, 59 మీకు గుర్తున్నది కదా. 58, 59 ఏంటిదమ్మా అది? మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ కదా. గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఎంత హ్యూమన్ ఫేస్ అనేది ఆ ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నాం. రెండవది, కొన్ని దిక్కులో బఫర్ జోన్లలో కూడా కట్టుకున్నారు. సార్ ఏమనుకున్నాడు అంటే వాటర్ బాడీస్ ఎంత ఉన్నాయో వాటిని అంతవరకు ప్రొటెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పోయి మీరు ఇదివరకు కట్టుకున్నారు మేము కూలగొడతాము అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోతారు. ఇంకోటి, ఎవరు వలస వచ్చి బస్తీలల్లో గుడిసెలు వేసుకొని ఉన్నది, నాలాల పొంటి గుడిసెలు వేసుకొని ఉన్నది, చెరువు బఫర్ జోన్లలో కుంటల బఫర్ జోన్లలో గుడిసెలు వేసుకున్నది అని అంటే అందరూ కూడా ఒక 80% మహబూబ్ నగర్, నల్గొండ, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ కూలి పని దొరకక వాళ్ళు పని చేసుకోవడానికి చాలామంది భూములున్నా కూడా వాటర్ లేక ప్రాజెక్టులు లేక వలస వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా మన బిడ్డలే, వాళ్ళ కోసమే కదా కొట్లాడింది. వాళ్ళు బొమ్మంటే ఇప్పుడు ఎక్కడ పోతారు? సపోజ్ చేసి మంచిగా కట్టుకున్నారు, చాలా వాటికి బ్యాంక్స్ లోన్లు ఇచ్చినాయి. మరి వీళ్ళంతా ఎక్కడ పోవాలని చెప్పేసి 58, 59 జియో తీసుకొచ్చేసి వాళ్ళందరి రెగ్యులరైజ్ చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అవన్నీ ఏం చూడకుండా రెగ్యులరైజ్ అయిన 58, 59 జియో ప్రకారం అయినవి ఉన్నాయి. తర్వాత 20-30 ఏళ్ళ కిందనే గవర్నమెంట్ వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చినవి ఉన్నాయి. అన్నీ బాజాబ్తా ఉన్న తర్వాత కూడా బుల్డోజర్లను పంపి రాత్రి సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ఒంటి బట్టలతో బయటకు వెళ్ళిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళను ఆ పరిశ్రమను కూడా ఒక రోజు టైం ఇస్తే మేము నట్లు బోర్డులు తీసుకపోతాం మిషన్లు అంటే కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చేశారు. ఇక హ్యూమన్ ఫేస్ ఎక్కడ ఉంది? ఒకటి ఫస్ట్ లీగల్గా కూడా కరెక్ట్ కాదు, అది లీగల్గా వాళ్ళకి టైం ఇవ్వాలి. లక్ష్మణ్ గారు, హైకోర్టు జడ్జి గారు ఎన్నోసార్లు చెప్పాడు, ఒక వారం అన్నా వాళ్ళకి టైం ఇవ్వండి అంటే కూడా మంచిదని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అదే చేస్తున్నారు. 3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ కాలం ఆయన ఓపిక పట్టాడు. నిన్న కూడా ఆయన గవర్నమెంట్ మీద చాలా అక్షింతలు వేశాడు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రభుత్వం దానికి సంబంధించిన రంగనాథ్తో సహా వీళ్ళంతా జైల్లో కూర్చునే రోజు వస్తుంది, వాళ్ళు కనుక హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే. ఎందుకంటే కోర్టు క్షమించదు, ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చింది. కాబట్టి హ్యూమన్ ఫేస్ అనేది ఉండాలి. రెండవది, లీగల్గా కూడా ఏది కరెక్టు ఏది కాదు అనే విషయంలో కొంత వెరిఫికేషన్ అనేది అవసరం. వాళ్ళ దగ్గర అడ్వకేట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, రెవెన్యూ ఆఫీషియల్స్ ఉన్నారు. ఎందుకు అంత తొందర? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ పోయి వాళ్ళని కూలగొట్టాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్లలో కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండి పర్మిషన్లతో ఇల్లు కట్టుకొని ఉంటే
దాన్ని అక్వైర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్లకు దాదాపుగా 4 రెట్లు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ పర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుందో అది రూరలా అర్బన్ అనే దాన్ని బట్టి 2 రెట్లు కానీ 4 రెట్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి అదంతా ఏం చేయకుండానే ప్రొసీజర్ ఫాలో కాకుండానే కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. రెండవది, మీరు ఆ ల్యాండ్ ఖాళీ చేస్తారు, చేసినాక గవర్నమెంట్కి రైట్స్ ఏం రావు దాని మీద. ఖాళీ ఇల్లు అది ఖాళీ అవుతుంది, చెరువులో కబ్జా ఎంతవరకు అయిందో అది ఖాళీ అవుతుంది. మేము రికవరీ చేస్తామని ఏదైతే చెప్తున్నాడో రికవరీ చేసిన దానిలో గవర్నమెంట్ ఎంటర్ కావడానికి లేదు. ఆ భూమి మీద ఎవరికి రైట్ ఉంటుంది అంటే నువ్వు ఎవరి ఇల్లు అయితే కూలగొట్టినావో వానికే రైట్ ఉంటుంది. అప్పుడు ప్రయోజనం ఏంది సార్, వీళ్ళు కూలగొట్ట లాభం ఏంది? అంటే చెరువులల్లో కట్టుకోవద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి కూలగొడతాను. మరి జడ్జిమెంట్ కంటే ముందున్న వాటిని కూలగొట్టాలని జడ్జిమెంట్ల రూల్స్ ఏం లేవు కదా. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది చెప్పలేదు సుప్రీంకోర్టు. తర్వాత గవర్నమెంట్ కూడా అటువంటి రూల్స్ లేవు, ఫ్రేమ్ చేయలేదు. ఈవెన్ మూసీలో కూడా అదే పరిస్థితి. మూసీకి బౌండరీస్ లేవు. ప్రపంచంలో ఏ నదికి కూడా బౌండరీస్ లేవు, భారతదేశంలో కూడా ఏ నదికి బౌండరీస్ లేవు. నది ఏం చేస్తుంది అంటే విశాలం అయితే పోతూ ఉంటుంది. ఫ్లో వచ్చినప్పుడల్లా భూమి కోతకు గురవుతూ ఉంటుంది. కొన్ని నదులను ప్రొటెక్ట్ చేయగలిగారు అర్బన్ ఏరియాస్లో, కానీ రూరల్ ఏరియాస్లో ప్రొటెక్షన్ అనేది జరగలేదు. అయితే ఇప్పుడు మూసీ కూడా చాలా దిక్కులు ఏంటంటే రిటైనింగ్ వాల్స్ లేవు. రిటైనింగ్ వాల్ లేని కాడ వైడెన్ అవుతూ ఉంటుంది. అయితే అతి కష్టం మీద 5-6 సంవత్సరాలు కష్టపడి టీఆర్ఎస్ గవర్నమెంట్ 2022 నాటికి మూసీకి బౌండరీస్ని ఫిక్స్ చేయగలిగింది. అది చేయడానికి ఏమైంది, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కలెక్టర్లు చొరవ తీసుకొని మూసీకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి బౌండరీస్ ఫిక్స్ చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఏ నదికి బౌండరీస్ లేవు. అయితే ఈ బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు ఆ బౌండరీస్ లోపల పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. మరి అక్కడ కూడా వాళ్ళు గుడిసెలు కట్టుకున్నా, కాలనీ కట్టుకున్నా ఆ పట్టా ల్యాండ్స్ కొనే కదా వాళ్ళు చేసింది. వాళ్ళని కూడా రాత్రి చేయడానికి ఎట్లా వీలవుతుంది అంటే చాలా ఇల్లీగల్గా వాళ్ళకు అవగాహన లేక అపరిపక్వతతోని వాళ్ళకున్న వేరే ఉద్దేశాలతోని అప్పటికప్పుడు అంటే ఓన్లీ నాగార్జున లాంటి వాళ్ళనే కాకుండా కొన్నిసార్లు జనం మీద కూడా మేము ఎవరిని ఉపేక్షించమని చెప్పడానికి ఈ పేద గుడిసెల మీదకి వచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ అటాకే నాగార్జున మీద కావడానికి ఏంటంటే ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, బాగా పాపులారిటీ వస్తుంది. అంటే నాగార్జునను కూడా వదలలేదు. ఎప్పుడైతే నాగార్జున వదలలేదు అనే మెసేజ్ పోయిందో బిల్డర్లు అంతా షేక్ అయిపోయారు. కొంతకాలం స్తబ్దత వచ్చింది, ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు ఆ టైంలో డబ్బు కావాల్సి వచ్చింది. భారతదేశంలో సోనియా గాంధీకి డబ్బు పంపేది ఒకే ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంకా వాళ్ళకి ఏ రాష్ట్రం నుంచి కూడా ₹1 వచ్చే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఇంటర్నల్ గొడవలు అవుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి శివకుమార్ చాలా డబ్బులు తీసుకొచ్చాడు, రేవంత్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం కాంగ్రెస్ను మోసే బాధ్యత రేవంత్ రెడ్డి మీద పడ్డది. అందుకే ఈయన ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈయన దించే దమ్ము సత్తా కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే ఈయన దించితే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు కాంగ్రెస్లో అట్లా డబ్బులు పంపే వాళ్ళు కూడా లేరు. ఆయన ఇక్కడ అధికారంలోకి రావడానికి ఖర్చు పెట్టుకోగలిగిండు, కొంత శివకుమార్ ఇచ్చినా కూడా చాలా వరకు ఏంటంటే ఆయన ఇక్కడ వసూలు చేసి మొత్తం కాంగ్రెస్కి దేశంలో ఎక్కడ ఎన్నికలైనా కూడా హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, అన్ని దిక్కులకు కూడా ఇక్కడ నుంచే పంపుతున్నాడు. ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధమే ఇవాళ రేవంత్ రెడ్డిని దించకుండా అడ్డుపడతా ఉంది. ఎన్ని తప్పులు చేసినా కూడా రాహుల్ గాంధీ క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ డబ్బు వసూళ్ళ కోసమే హైడ్రాని దించిండు అనేది ఓ బలమైన అభిప్రాయం. అంటే మీకు ఐడియా ఉన్నంత వరకు హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ని చెరువులను కాపాడుంటారు సార్? కాపాడిరా నిజంగా చెరువులు కాపాడడం అనేది జరగలేదు. బట్ కొన్ని దిక్కుల చెరువు అంటే ఒక రౌండ్గా ఉంటుంది. ఎక్కడో ఒక పక్కకు కొన్ని ఏదైనా కాలనీ ఉంది, అక్కడ పోయి వాళ్ళను కొంత భయపెట్టేయడము, కొన్ని కూలగొట్టడము, అక్కడక్కడ కొంత చేశారు. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 2000 ఎకరాలు ఏదో మేము క్లియర్ చేయగలిగినాము అని అన్నారు. అంటే ఎట్లుంటుందంటే ఒక ఎకరంలో కూడా ఒక షెడ్ వేసుకొని ఉంటారు, ఆ షెడ్ కూలగొడతారు, ఆ ఎకరం రికవర్ అయినట్టు అవుతుంది. కానీ గవర్నమెంట్ చేతిలోకి రాదు కదా, వాళ్ళ పట్టదారుల చేతిలో ఉంటాయి. ఎక్కడో ఒక 10% మాత్రం గవర్నమెంట్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళే చెప్పాలి ఆ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఎన్ని మేము చేయగలిగినాము. ఇంకోటి వీళ్ళు చేసినా కూడా ఏం చేయాలి, అక్కడ పార్క్ చేయాలి, మొక్కలు పెట్టాలి, పార్క్ చేయాలి, లేదా వాటర్ బాడీగా దాన్ని రివైవ్ చేయాలి. నిజంగానే వాటర్ బాడీ FTL వాళ్ళు కట్టారనుకోండి, మళ్ళీ మనం ఏం చేయాలంటే జేసీబీలను తీసుకుపోయి అది లోతు చేసి వాటర్ స్టోర్ అయ్యేటట్టు చేయాలి. బట్ ఇప్పటివరకు అటువంటి ప్రయత్నం ఏం జరగలేదు.
ఇదంతా ఆర్భాటంగానే కనబడుతుంది. ఇంకా నిజంగా చెరువుల్ని కాపాడడమో పునరుద్ధరించడమో ఈ ప్రభుత్వం వల్ల అయ్యే పనే అనుకుంటున్నారా మీరు? ఎట్లయితుందమ్మా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నష్టపరిహారం ఏంది, చెరువులో పునరుద్ధరణ సాధ్యం కాదు. ఒకవేళ నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు చేసినట్టే దూకుడుగా పోయి కూలగొట్టారనుకోండి, వాళ్ళందరూ కోర్టుకు పోతే 1000 కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో గవర్నమెంట్ రేటే 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది, బంజారాహిల్స్, శేర్లింగంపల్లి చుట్టుపక్కల. మార్కెట్ వాల్యూ చూస్తే 2 లక్షలు 3 లక్షల గజం ఉంటుంది. వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారంగా కంపెన్సేషన్ అడుగుతారు. కోర్టులు కూడా కేవలం గవర్నమెంట్ రేటే ఫిక్స్ చేయవు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఉన్నదాని ప్రకారం రెట్టింపు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు కదా. ఉన్న చెరువులను కాపాడడానికి, ఫెన్సింగ్ వేయడానికి డబ్బులు లేవు. నష్టపరిహారం ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇల్లీగల్గా ఏదైనా చేయొచ్చు, కానీ కోర్టుకు పోయి వాళ్ళు ఛాలెంజ్ చేశారంటే మాత్రం ఇంకా నేను అదే అంటున్నా కదా, మళ్ళీ మనం కూర్చునే లోపలనే రంగనాథ్ను వాళ్ళ టీంని అంతా కూడా జైలుకు పంపే ప్రమాదం కూడా ఉంది. వారికి కూడా మీ ద్వారా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. హైకోర్టు అనేది సుప్రీం ఇక్కడ మన స్టేట్ వరకు. హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ని గౌరవించాలి. ఒక్క జడ్జి ఎన్నిసార్లు మీకు ఈ రకంగా శిక్షలు పాస్ చేస్తాడు? ప్రతిసారి మిమ్మల్ని ఆయనే మందలిస్తూనే ఉన్నాడు. ఒక స్టేజ్లో అయితే ఇంతకుముందున్న ఒక ఆర్డర్లో ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడు, అవసరమైతే మేము రంగనాథ్ని కూడా జైల్లో పెడతాము అని కూడా చెప్పాడు. మరి ఎందుకు ఇంత దూకుడుగా పోతున్నారు? చట్టం ప్రకారం మీరు చేయండి, హ్యూమన్ ఫేస్తో చేయండి. ఈ రకంగా వాళ్ళకు సామాన్యుల ప్రజల మీద మీరు ఇట్లా జులుం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి, సెట్ బ్యాక్ కావాలి. ఈ ప్రభుత్వం ఏం చేయదమ్మా, మళ్ళీ రాబోయే గవర్నమెంట్ కనుక కేసీఆర్ది అయితే వారికి కొన్ని డ్రీమ్స్ ఉండేది, హైదరాబాద్ ఎట్లుండాలి, చెరువులు ఎట్లుండాలి, చాలా వరకు చేయగలిగాడు. కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల, బడ్జెట్ కన్స్ట్రెయిన్ల వల్ల, ప్రియారిటీస్ వల్ల ఆయన ఇంకా చేయాల్సింది చాలా ఉండే. హైదరాబాద్లో మనం గర్వపడాల్సింది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ 6th బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. బట్ టాప్ 20 సిటీస్ మనం ఇండియాలో చూస్తే ఇక్కడ ట్రాఫిక్ ఉన్నంత ఈజీ ఎక్కడ లేదు. మీరు పూణే పోయినా, బొంబాయి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్లలో మాత్రమే మనకి ఇంకా కంజెషన్ అన్నది కొంచెం. బట్ ఎంత 65-70 ఫ్లైఓవర్స్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తే కానీ, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ హైదరాబాద్ గొప్పగా చెప్పుకోవాల్సిన కొన్ని మంచి డెవలప్మెంట్స్. ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది. కేటీఆర్ గారి డ్రీమ్ ఏదైతే ఉన్నదో, ఇది మన సిగ్నల్ లెస్ సిటీ, ట్రాఫిక్ జామ్ లేని సిటీ, సిగ్నల్ లెస్ సిటీ, ఇవన్నీ కూడా రావాలంటే నేను అనుకుంటా మళ్ళీ రెండోసారి ఆ గవర్నమెంట్ వచ్చినాకనే ఇవన్నీ సాధ్యమవుతాయని నేను అనుకుంటున్నా. ఈ హైడ్రా వల్ల వచ్చిన దుష్ఫలితాలను కూడా కరెక్ట్ చేయడం అనేది అప్పుడే సాధ్యమవుతుంది. ఈ 52 నోటిఫై చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ చెరువులను. ఆ మిగిలిన 123 కూడా ఇప్పటివరకు వీళ్ళు ఏం ముట్టుకోలేదు. ఈ హైడ్రా చేసేటి అన్నీ కూడా షో పుటప్ స్టంట్స్ లాగానే కనబడుతున్నాయి తప్ప రియల్గా హైదరాబాద్ డెవలప్మెంట్కో, లేక్స్ డెవలప్మెంట్కో వాళ్ళు చేస్తున్నట్టయితే మనకు కనబడదు. నిజంగానే కూలగొట్టిన వాటిలల్లో నష్టపరిహారం ఇచ్చి వాటిని పార్కులు చేయమనండి, అందరం సంతోషిస్తాం. లంగ్ స్పేస్ లేకుండా పోయింది సిటీలో. అది కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు 1 year 3 months అయింది, హైడ్రా వచ్చి కూడా దాదాపు 8 నెలలు దాటింది. మరి ఇప్పటికన్నా మీరు ఖాళీ చేసిన స్థలాల్లో పార్కులు డెవలప్ చేస్తున్నారా? వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా? ఇదంతా కావాలంటే మళ్ళీ నేను అనుకుంటా ఈ గవర్నమెంట్ అయితే చేయదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా వాళ్ళ మీద ఈ బర్డెన్ కానీ, ఈ బాధ్యత కానీ పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.